హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ అణుజలంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష, సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం, అగ్రదేశాల సరసన భారత్. సో ఈ ప్రయోగించిన క్షిపణి పేరేంటి, ఏ జలాంతర్గామి నుంచి ప్రయోగించారో అనేది చూద్దాం. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక అస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న K4 బాలిస్టిక్ క్షిపణి అణుశక్తితో నడిచే INS అరిగాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి బుధవారం ఈ పరీక్ష జరిగినట్లు వివరించారు. దీంతో నేల, నింగితో పాటు సముద్రంలో జలాంతర్గామి నుంచి క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. ముందుగా మనం భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అనేది చూద్దాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 164 క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రుల్ని గవర్నర్ నియమిస్తారు. అలాగే ముఖ్యమంత్రి మంత్రుల చేత గవర్నర్ షెడ్యూల్ 3లో పేర్కొన్న విధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఇప్పుడు టాపిక్ చూద్దాం. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేత హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది 4వసారి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఎక్స్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్ వన్, ఆయువును తీస్తున్న వాయు కాలుష్యం. ఏటా 15 లక్షల మందికి పైగా మృతి. ఇందులో 90% మరణాలు పేద మధ్య ఆదాయ దేశాల్లోనే అని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ఇప్పుడు వివరంగా చూద్దాం. వాయు కాలుష్యంతో పేద మధ్య ఆదాయ దేశాల్లో ఏటా లక్షల మంది చనిపోతున్నారని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. వేగంగా పుంజుకుంటున్న పారిశ్రామికీకరణ, కార్చిచ్చులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపింది. వందల ఎకరాల్లో అడవులు దహనం అవుతుండడంతో పాటు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో గాలి నాణ్యత మరింతగా క్షీణిస్తోందని అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా ఏటా 15 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పేర్కొంది. ఈ మరణాల్లో 90% పేద మధ్య ఆదాయ దేశాల్లోనే చోటు చేసుకుంటారని అధ్యయనం తెలిపింది. ఈ దేశాల్లో భారత్, ఇండోనేషియా కూడా ఉన్నాయని పేర్కొంది. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కు మానవ హక్కు. బాధితుడికి 46 ఏళ్ల అద్దె చెల్లించండి, సైన్యానికి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు ఆదేశం. వివరంగా చూద్దాం. ఆస్తి హక్కు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు పేర్కొంది. 1997 నుంచి బాధితుడి భూమిని ఆక్రమించిన సైన్యం 46 ఏళ్ల కాలానికి అద్దెను 1 నెలలోపు చెల్లించాలని ఆదేశించింది. ఆస్తి హక్కు ప్రస్తుతం కేవలం రాజ్యాంగ లేదా చట్టబద్ధ హక్కు మాత్రమే కాదు, మానవ హక్కుల పరిధి కిందకు వచ్చే నివాస, జీవించే, ఉద్యోగ హక్కుల్లాగే ఇది కూడా ఒక హక్కే అని న్యాయమూర్తి జస్టిస్ వాసిం సాదిక్ నార్కల్ పేర్కొన్నారు. ఈ టాపిక్లో ఆస్తి హక్కు మానవ హక్కుల పరిధిలోకి వస్తుందని ఇటీవల ఏ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అడగవచ్చు. నెక్స్ట్ టాపిక్, ఇక బీమాలో 100% FDIలు నిబంధనల సవరణకు ఆర్థిక శాఖ ప్రతిపాదన ఏంటో చూద్దాం. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% పెంచడంతో పాటు పెయిడప్ క్యాపిటల్ను తగ్గించే దిశగా బీమా చట్టం 1938 నిబంధనలను సవరించేలా కేంద్ర ఆర్థిక శాఖ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రజలందరికీ బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఇవి దోహదపడతాయని ఆర్థిక సేవల విభాగం తెలిపింది. ప్రతిపాదనల ప్రకారం బీమాలో FDIల పరిమితిని ప్రస్తుతమున్న 74% నుంచి 100%కి పెంచుతున్నారు. అలాగే కాంపోజిట్ లైసెన్సు జారీ కోసం నిర్దిష్ట నిబంధనలు చేర్చున్నారు. ప్రతిపాదిత సవరణపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 10లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతం 25 జీవిత బీమా కంపెనీలు, 34 సాధారణ బీమా కంపెనీలు ఉన్నాయి. మరిన్ని సంస్థలు రావడం వల్ల బీమా విస్తృతికి, అలాగే మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడగలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ టాపిక్లో FDI పరిమితిని ఎంత నుంచి ఎంతకు పెంచారు,
అలాగే ప్రస్తుతం ఉన్న జీవిత బీమా కంపెనీలు ఎన్ని, సాధారణ బీమా కంపెనీలు ఎన్ని ఉన్నాయనేది అడగవచ్చు. డాక్టర్ రెడ్డీస్ నుంచి తల మెడ క్యాన్సర్ ఔషధం. మెటాస్టాటిక్ నాసోఫారింజియల్ కార్సినోమా అనే క్యాన్సర్ వ్యాధి చికిత్సలో వాడే టోరిపాలిమ్యాబ్ మందును దేశీయ మార్కెట్లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. సాధారణంగా తల మెడలో ఈ వ్యాధి కనిపిస్తుంది. టోరిపాలిమ్యాబ్ ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ, ఐరోపా మెడిసిన్స్ ఏజెన్సీ, మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీలు ఆమోదించాయి. ఈ ఔషధాన్ని మన దేశంలో జైటోర్వి బ్రాండ్ పేరుతో విక్రయించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. డిసెంబర్ 4న పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-59 ప్రయోగం నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 4:08 ప్రయోగం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ కొలీజియం సిఫారసు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం నాడు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. జస్టిస్ మన్మోహన్ 2008 మార్చి 13న ఢిల్లీ హైకోర్టుకు నియమితులై 2024 సెప్టెంబర్ 29 నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, రెజ్లర్ బజరంగ్పై 4 ఏళ్ల నిషేధం. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై 4 ఏళ్ల నిషేధం విధించారు. అతను డోపింగ్లో పట్టుబడలేదు, కానీ ఈ ఏడాది మార్చిలో జాతీయ జట్టు సెలక్షన్ ట్రయల్స్లో నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఏప్రిల్ 23న జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ప్రపంచ రెజ్లర్ కూడా అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై బజరంగ్ అప్పీలుకు వెళ్ళగా మే 31న ఊరటనిస్తూ సస్పెన్షన్ను ఎత్తివేశారు. తదనంతరం నాడా అతనికి నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరిపిన నాడా ప్యానెల్ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించడం, అందుబాటులో లేకపోవడం శిక్షార్హమేనని తేల్చింది. దీంతో 4 ఏళ్ల శిక్షను ఖరారు చేసింది. ఈ టాపిక్లో ఇటీవల ఏ భారత స్టార్ రెజ్లర్ 4 ఏళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నారు అని అడగవచ్చు. నెక్స్ట్ వన్, రొయ్యపొట్టు విత్తనంతో జట్టు. బయోపాలిమర్ ఆధారిత విధానం మొక్కలకు రక్షా కవచం. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ ఏంటో చూద్దాం. వృధాగా పడేసే రొయ్య పొట్టుకు పలు సేంద్రియ పదార్థాలను కలిపి విత్తనాలపై పొరలుగా చేసి నాటడం ద్వారా అధిక దిగుబడితో పాటు చీడపీడల నివారణ, భూసార సంరక్షణతో మొక్కలకు రక్షా కవచంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆర్డి ప్రసాద్, కేఎస్వి పూర్ణచంద్రికలు 5 ఏళ్ల పాటు పరిశోధన ద్వారా బయోపాలిమర్ ఆధారిత విత్తనోత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, మధుమేహుల గుండెకు రక్ష. ఇన్ఫ్లమేషన్ను తగ్గించే అణువును గుర్తించిన పరిశోధకులు ఏంటో చూద్దాం. మధుమేహ బాధితుల్లో గుండె పనితీరును మెరుగుపరిచే సరికొత్త చికిత్సా మార్గాల అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముందడుగు వేశారు. మధుమేహుల గుండెలో ఇన్ఫ్లమేషన్ను గణనీయంగా తగ్గించగల సామర్థ్యం ఉన్న లిపోక్సిన్ A4 అనే ఓ సహజ కొవ్వు అణువును గుర్తించారు. మధుమేహ బాధితుల్లో గుండెపోటు, గుండె వైఫల్యం, అథెరోస్క్లెరోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధుమేహం కారణంగా వారిలో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుండడం అందుకు ప్రధాన కారణం. LXA4 ఆ ఇన్ఫ్లమేషన్ను సగానికి పరిమితం చేయగలదని, తద్వారా గుండెకు జరిగే నష్టాన్ని తగ్గించగలదని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ఈ అణువు సాయంతో కొత్త చికిత్సా మార్గాలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.